Hello all. So today's topic for discussion is academic standards. So academic standards is our topic. So before going to this topic, let me quickly brush up what we have done in the previous sessions. ఒక్కసారిగా మనం ప్రీవియస్ సెషన్ ఇదివరకు సెషన్లో మనం ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి క్విక్గా మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తాను షార్ట్గా. సో ఇదివరకు సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం, దేని గురించి చెప్పుకున్నాము, పొజిషన్ పేపర్ గురించి చెప్పుకున్నాము, ఎన్సిఎఫ్ 2005, తర్వాత ఆర్టీ 2009, వాటిని ఆధారం చేసుకుని మన ఎస్సిఎఫ్ 2011 వాళ్ళు ఇచ్చిన సూచనలు వాటిని మనము చెప్పుకున్నాము. సో ఒక్కసారి వారు ఏమేమి సూచించారో ఒకసారి క్విక్గా నేను చెప్తాను. సో మనము ఎన్సిఎఫ్ 2005 వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని సమగ్రమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. సో ఆ సూచనలకు అనుగుణంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మన కరికులం లెర్నర్ సెంటర్ ఉండాలి. ఎక్కడైతే టీచర్ కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలి. తర్వాత రోట్ మెమరీకి స్కోప్ ఇవ్వకూడదని, తర్వాత నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరగాలి, అంటే జ్ఞాన నిర్మాణం జరగాలి అని చెప్పారు. బట్టి విధానానికి స్వస్తి పలకాలి అని చెప్పి ఎన్సిఎఫ్ వారు చెప్పడం జరిగింది. సో ఎన్సిఎఫ్ వాళ్ళు చెప్పిన అంశాన్ని బట్టి మన ఎన్సిఎఫ్ వాళ్ళు మన పొజిషన్ పేపర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే పొజిషన్ పేపర్ని మనము చెప్పుకున్నాము. పొజిషన్ పేపర్ అంటే అదొక సమగ్రమైన రిపోర్ట్. అది అంటే మన దగ్గర ఉన్న, అంటే ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఒక లాంగ్వేజ్ గురించి, దాని స్టేటస్ గురించి, టీచర్స్ పొజిషన్ గురించి సమగ్రంగా ఇచ్చుకున్న రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు, టీచర్స్ అంటే స్టేటస్ ఎలా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేసి చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రతి స్టేట్ డ్యూటీ ఏంటి, ఎవ్రీ స్టేట్ డ్యూటీ ఏం చేయాలి అంటే ఏ స్టేట్కి అనుగుణంగా ఆ స్టేట్ వారు వాళ్ళ పిల్లలకు అనుగుణంగా కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటారు. సో వాట్ ఆర్ అకాడమిక్ స్టాండర్డ్స్? So academic standard, we can tell them as they are the expected outcomes. So we can define them as the expected outcomes that the learner should know in every grade and in every subject. లేదా మనం దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే, పిల్లవాడికి ఆ లెవెల్ స్పెసిఫిక్గా ఆ క్లాస్కి సంబంధించి ఏమి రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, సో ఏం నేర్చుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి లెవెల్కి గ్రేడ్ స్పెసిఫిక్గా లెవెల్ స్పెసిఫిక్గా కొంత స్టాండర్డ్ అనేది సెట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ స్టాండర్డ్ని లెర్నింగ్ అవుట్కమ్స్ అంటున్నారు. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ లెర్నింగ్ కాంపిటెన్సీస్ కానీ మన ఎస్సిఎఫ్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ దేనికి సెట్ చేశారు, దేని దృష్టిలో పెట్టుకుని సెట్ చేశారు అంటే, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఎన్సిఎఫ్ వాళ్ళు చెప్పినట్టుగా ఏం చెప్పారు, పారాడైమ్లో టీచింగ్ స్ట్రాటజీస్లో వాటిలో షిఫ్ట్ ఉంది. సో ఆ షిఫ్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందన్నారు. సో టీచర్ సెంటర్ నుంచి లెర్నర్ సెంటర్కి మారింది అది కదా. తర్వాత సో ఇక్కడ టీచర్ రోల్ ఏముంటుంది, సో టీచర్ రోల్ విల్ బి ఓన్లీ ద ఫెసిలిటేటర్. సో ఇంకొకటి ఏ అంశం అంటే, ఈ షిఫ్ట్ ప్రకారం ఏంటి, టీచర్ టెక్స్ట్ బుక్లో ఉన్న కాంటెంట్ మాత్రమే చెప్తే సరిపోదు, అంటే సిలబస్ కంప్లీషన్ అన్నది మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సరిపోదు. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే టార్గెట్ చేసామో వాటిని అచీవ్ చేయడము మెయిన్గా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏంటి, పిల్లవాడు కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడమే కాదు, సో లెర్నర్స్ని ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే విధంగా, అంటే వాళ్ళకి చుట్టూ ఉన్న వేరియస్ సోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేసి, అంటే అన్వేషణ విధంగా లేకుంటే అన్వేషణ పద్ధతిలో వాటిలో ఎక్స్ప్లోర్ చేస్తూ లాంగ్వేజ్ని మీనింగ్ఫుల్గా ప్రతిరోజు వాడే విధంగా చేయడమే మన ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీనికి కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ని సాధించాలి అని అంటే టీచర్ ప్రొఫెషనల్గా ఎక్విప్ అయి ఉండాలి. తర్వాత టీచర్ కేవలం మెమరైజింగ్ని బట్టి విధానాన్ని ప్రోత్సహించకూడదు. తర్వాత పిల్లలకి రిచ్ ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఆ రిచ్ ఇన్పుట్ ఎక్కువగా ఇంటరాక్షన్స్ ద్వారా ఇవ్వాలి.
అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అచీవ్ చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ని ఎక్కువగా దృష్టి పెట్టాలి, ప్రాసెస్ మీద దృష్టి పెట్టాలి, కానీ ప్రోడక్ట్ మీద కాదు అనేది కూడా చాలా ముఖ్యంగా చెప్పడం జరిగింది. సో ఏంటి, ప్రాసెస్ ఇంపార్టెంట్, మనకి ప్రోడక్ట్ కాదు. సో ఇదందరూ దృష్టిలో పెట్టుకోవాలి. సో ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద ప్రోడక్ట్. ఓకే, సో షెల్ వి డిఫైన్ ది అకాడమిక్ స్టాండర్డ్ వన్స్ అగైన్. సో అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్పెక్టెడ్ outcomes or what is expected by the learner in each grade and in each subject. అంటే ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి లెవెల్లో, ప్రతి గ్రేడ్లో, ప్రతి తరగతిలో ఏమి నేర్చుకోవాలనేదే అకాడమిక్ స్టాండర్డ్స్ అనమాట. సో ఈ స్టాండర్డ్స్ ఎవరు, ప్రతి స్టేట్లో స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని సెట్ చేయడం జరుగుతుంది, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని సెట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీస్ అచీవ్ చేయడానికి సో ఎస్సీఎఫ్ 2000 అంటే మన స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు 6 బ్రాడ్ కేటగిరీస్ని ఇవ్వడం జరిగింది మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ కింద. సో అకాడమిక్ స్టాండర్డ్స్ని లాంగ్వేజ్ కాంపిటెన్సీస్ అంటున్నాము, లెర్నింగ్ అవుట్పుట్స్ అంటున్నాము, వేరియస్ టర్మ్స్ ఇస్తున్నాం వీటికి. సో వీటిని 6 బ్రాడ్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటి, లిజనింగ్ అండ్ స్పీకింగ్, అంటే వినడము, మాట్లాడటము. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, అంటే అర్థవంతంగా చదవడము. తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, అంటే రాయడంలో ఉన్న ఏవైతే కన్వెన్షన్స్ ఉన్నాయో అవి. తర్వాత వొకాబులరీ, తర్వాత గ్రామాటికల్ అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఓరల్గా సొంత వాక్యాల్లో చెప్పగలగాలి, అంటే డిస్కోర్సెస్ రాయగలగాలి, చెప్పగలగాలి. సో ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయడమే మన టార్గెట్ అనమాట. సో ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో అచీవ్ చేయడం టార్గెట్ అంటున్నాం కాబట్టి యాక్చువల్గా మనకు ప్రైమరీ లెవెల్కి కొన్ని డిస్కోర్సెస్ టార్గెట్ చేయడం జరిగింది. అంటే ఇవి వేటిల్లో ఉండాలి, ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఓరల్గా డిస్కోర్సెస్ ఫామ్ చేయాలన్నాం కదా. సో ఎటువంటి డిస్కోర్సెస్ ప్రైమరీ లెవెల్కి ఇవ్వడం జరిగింది మనకి. ఏ డిస్కోర్సెస్ ఇచ్చారో చూద్దాం ఒక్కసారి. మళ్ళీ ఇది కూడా ఇదివరకు చెప్పుకున్నాము, కానీ ఈ సందర్భంలో ఒక్కసారి చెప్పుకోవాలి మనము. సో కాన్వర్జేషన్స్, డిస్క్రిప్షన్స్ అనుకున్నాము, నెరేటివ్స్ అనుకున్నాం కదా, డైరీ, లెటర్, స్లోగన్స్, ప్లేకార్డ్స్, నోటీస్, పోస్టర్స్, ఇన్విటేషన్స్, మెసేజెస్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, ప్లేస్, కిడ్స్, కొరియోగ్రఫీ, ఎస్ఎస్. సో ఇవన్నీ కూడా మనకి డిస్కోర్సెస్లో ప్రైమరీ లెవెల్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లవాడికి ఆ పర్టికులర్ లెవెల్ అయిపోయే వరకు వీటిలో ఏవేవి రావాలో అవన్నీ వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం అకాడమిక్ స్టాండర్డ్స్, అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చు అంటే ఇది ఇప్పుడు పిల్లవాడికి మాట్లాడడము సరిగ్గా ప్రతిస్పందించడం వచ్చు అనేసి మనము దేని ఆధారంగా మనం చెప్తాము. సో పిల్లవాడికి ఇందులో లిసనింగ్ అండ్ స్పీకింగ్ అంటే ఏం వచ్చి ఉండాలి. సో వాటిని మనం ఇండికేటర్స్ అంటున్నాము, లెర్నింగ్ ఇండికేటర్స్. సో అవి ఏంటంటే అవి లెర్నింగ్ ఇండికేటర్స్ అవి. సో ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ ప్రతి ఒక్క అకాడమిక్ స్టాండర్డ్కి వాటికి ఇండికేటర్స్ ఉన్నాయి, సూచికలు ఉన్నాయన్నమాట. సో ఆ సూచికలు ఏంటవి, లిసనింగ్ అండ్ స్పీకింగ్ ఏం సూచికలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటది, సో పిల్లవాడు ఏం చేయగలగాలి. సో ఈ లిసన్స్ టు సింపుల్ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ అండ్ ఇంటరాక్షన్స్ అండ్ రెస్పాన్స్ అకార్డింగ్లీ. అంటే పిల్లవాడు తనకిచ్చిన సూచనల్ని, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, సూచనల్ని, ఆదేశాలని చక్కగా అర్థం చేసుకుని టీచర్స్తో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ దాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో చక్కగా ఇంటరాక్ట్ అవ్వగలగాలి, అంటే ప్రతిస్పందించగలగాలి, రెస్పాన్స్ ఇవ్వగలగాలన్నమాట. దానికి తగ్గట్టుగా అనుగుణంగా రియాక్ట్ అవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఇంకొకటి ఏం చెప్తున్నారు, లిసన్స్ టు ఏ వెరైటీ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ రెస్పాన్స్ అకార్డింగ్లీ ఇన్ ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్. అంటే ఈవెన్ తరగతి గదిలో కూడా, క్లాస్ రూమ్లో కూడా వివిధ డిస్కోర్సెస్ ఏవైతే టీచర్ చేయిస్తాదో కదా, డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ క్లాస్ రూమ్లో జరుగుతుంది కదా, అంటే వివిధ డిస్కోర్సెస్ క్లాస్లో టీచర్ కన్స్ట్రక్ట్ చేస్తుంది కదా. సో ఆ డిస్కోర్సెస్ కన్స్ట్రక్ట్ చేయిస్తున్నప్పుడు వాటికి అనుగుణంగా పిల్లలు రెస్పాండ్ అవ్వగలగాలన్నమాట, ఎక్కడ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో. ఇదే కాకుండా
ఇచ్చిన రైమ్స్ని రిసైట్ చేయగలగాలి. రైమ్స్ కానీ, సాంగ్స్ కానీ, పోయమ్స్ కానీ వాటిని చక్కగా రిసైట్ చేయగలగాలి, చెప్పగలగాలి. తర్వాత కథల్ని చెప్పగలగాలి. తర్వాత తన నిజ జీవితంలో కొన్ని అనుభవాలని నరేట్ చేయగలగాలి, నరేట్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత లెవెల్ స్పెసిఫిక్గా ఓరల్గా డిస్కోర్సెస్ చెప్పగలగాలి. సో ఓరల్గా చేయగలగాలి. ఇదే కాకుండా రోల్ ప్లేస్లో పార్టిసిపేట్ చేయగలగాలి, డ్రామాస్ ఎనాక్ట్ చేయగలగాలి కదా. సో ఎక్కడైతే పాజెస్ చేయాలో అక్కడ పాజ్ అంటే ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆగకూడదో అవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒక రిథమ్ ఫాలో అవ్వాలి. తర్వాత తన ఎమోషన్స్, ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేయగలగాలి. అది లిసనింగ్ అండ్ స్పీకింగ్ సంబంధించిన సూచికలు అనమాట. ఏంటవి? ఇండికేటర్స్ అవి. తర్వాత మన సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి? రీడింగ్ కాంప్రిహెన్షన్ కదా. మన సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో దిస్ ఈస్ ద సెకండ్ అకాడమిc standard. So what was the first academic standard? The first academic standard is listening and speaking, and the second one is reading comprehension. So in this reading comprehension, so ఏం చదవాలి? So reads level specific pictures, cartoons, graphs, tables, etc. and decodes the ideas. సో పిక్చర్ రూపంలో, పిక్చర్స్ రూపంలో, కార్టూన్స్ రూపంలో, గ్రాఫ్స్ రూపంలో, టేబుల్ రూపంలో ఏదైతే సమాచారం ఇస్తారో ఆ సమాచారాన్ని అర్థం చేసుకోగలగాలి. అందులో ఏముంది అని చదివి దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోగలగాలి, దాంట్లో ఉన్న మెయిన్ ఐడియాని అర్థం చేసుకోగలగాలన్నమాట రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే. తర్వాత ఇంకా ఏం చేయగలగాలి? రీడింగ్ అర్థవంతంగా చదవడం అంటే ఇంకా ఏంటి? సో వెరైటీ ఆఫ్ డిస్కోర్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే తనకు అందుబాటులో ఉన్న లేకుంటే క్లాస్ రూమ్లో టీచర్ చేయించిన వివిధ రకాల డిస్కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థవంతంగా చదవగలగాలన్నమాట. చదవడమే కాకుండా చదివిన వాటిపైన తన సొంత భావనలు కూడా, తన ఏమనుకుంటున్నాడు, తన ఫీలింగ్స్ ఏంటి అని సొంత మాటల్లో ఎక్స్ప్రెస్ చేయగలగాలి వాటిని. అంటే తన భావన ఏంటి వాటిపైన, తన ప్రతిస్పందన ఎలా ఉంటుంది, తన సొంత భావన ఏంటి అనేది డెవలప్ చేసుకోగలగాలి చదివిన తర్వాత. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి? కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. సో మన థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. సో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో మొట్టమొదటిగా మనకు వచ్చేది క్యాపిటలైజేషన్, అంటే క్యాపిటల్స్ వాడడం, అంటే అప్రాక్సిమేషన్ ఆఫ్ యూజ్ విత్ బిగినింగ్ ఆఫ్ ద నేమ్స్ అండ్ సెంటెన్సెస్. సో ఎక్కడెక్కడైతే పేర్లకి లేదా కొన్ని సెంటెన్సెస్కి ఎక్కడ దానికి అనుగుణంగా క్యాపిటల్ లెటర్స్ వాడాలో అక్కడ క్యాపిటల్స్ వాడగలగాలి అనమాట. ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుందో అక్కడ వాడాల్సిన చోట క్యాపిటల్స్ వాడడము కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఒక భాగం అది. దాంతోపాటే క్యాపిటల్స్ వాడడమే కాకుండా పంక్చుయేషన్ మార్క్స్ కూడా ప్రాపర్గా పెట్టగలగాలన్నమాట. అంటే పంక్చుయేషన్ మార్క్స్లో ఏం తెలిసి ఉండాలి అంటే ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామాస్ యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ యూజ్ చేయాలి, తర్వాత వర్డ్ అండ్ సెంటెన్స్ మధ్యలో స్పేస్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ స్పేసెస్ ఇవ్వాలి, ప్రాపర్ స్పేసింగ్ ఎక్కడ ఇవ్వాలి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ మనం వచ్చేసి మన నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి? వొకాబులరీ అండ్ మార్ఫాలజీ. సో ఈ వొకాబులరీ అండ్ మార్ఫాలజీలో సో వొకాబులరీ కంటే ఈ వొకాబులరీ అంటే వర్డ్స్ మనకు తెలిసింది కదా, కొత్త పదాలు. సో ఈ వొకాబులరీలో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అంటే మొదట యాడ్ చేస్తే ఏ వర్డ్స్ వస్తుంది, తర్వాత యాడ్ చేస్తే ఇలాంటి వర్డ్స్ ఫామ్ అవుతాయి. అంటే వర్డ్ ఫార్మేషన్. మార్ఫాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్, అంటే పదాల యొక్క నిర్మాణం. సో అది తెలిసి ఉండాలి పిల్లవాడికి. సో డిఫరెంట్ టెన్స్ ఫామ్స్ తెలిసి ఉండాలి, టెన్స్ ఫామ్స్ తెలిసి ఉండాలి ఆ పదాల యొక్క. తర్వాత ఎక్కడ విల్, షెల్, హ్యావ్ ఇవన్నీ ఈ మోడల్స్ ఆక్సిలరీస్ ఎక్కడెక్కడ వాడాలనేది తెలిసి ఉండాలి. తర్వాత పర్సన్, నెంబర్, జెండర్ ఈ అగ్రిమెంట్ ఎక్కడ ఏ నెంబర్కి ఏది వాడాలనేది తెలిసి ఉండాలి. తర్వాత మై సెల్ఫ్, ఈచ్ అదర్ ఇలాంటి రిఫ్లెక్సివ్స్, రెసిప్రోకల్స్కి ఎక్కడ ఏం వాడాలనేది. సో అది వొకాబులరీ అండ్ మార్ఫాలజికల్ అవేర్నెస్ కిందకి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రామాటికల్ అవేర్నెస్ ఉంది. సో గ్రామాటికల్ అవేర్నెస్ అది
So it is grammatical awareness. So it's the grammatical awareness. Okay, in the grammatical awareness వచ్చేసరికి మనకు సింటాక్స్ తెలిసి ఉండాలి అండ్ వర్డ్ లెవెల్ గ్రామర్ తెలిసి ఉండాలి. ఇక్కడ సింటాక్స్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట. సో ఇందాకంతా కూడా వర్డ్ ఫార్మేషన్ లెవెల్లో మనం చూసుకున్నాము. ఇప్పుడు గ్రామాటికల్ అవేర్నెస్ వచ్చేసరికి మనకు సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండాలి, స్ట్రక్చర్. సో ఆ సెంటెన్సెస్లో స్ట్రక్చర్ ఏంటి, ఏమేమి స్ట్రక్చర్ ఉంది, ఆ సింపుల్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఆ స్ట్రక్చర్ గురించి తెలిసి ఉండాలి మనకి. తర్వాత ఆ సబార్డినేషన్లో ఆ కనెక్షన్స్ ఏమున్నాయి, అంటే ఒక రెండు సెంటెన్సెస్కి క్లాజ్కి వాటికి కాంబినేషన్లో విత్ వెన్ ఇఫ్ అవన్నీ ఎప్పుడు ఎలా వాడాలి అనేది తెలిసి ఉండాలి. తర్వాత కాంప్లిమెంట్ ఎలా వాడాలి అనేది తెలిసి ఉండాలి. సో అదే కాకుండా డిఫరెంట్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రేజల్ కేటగిరీస్ తెలిసి ఉండాలి. సో ఆ ఫ్రేజల్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫ్రేజల్ కేటగిరీస్ తెలిసి ఉండాలి. నాన్ ఫ్రేజెస్ తెలిసి ఉండాలి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అడ్వర్బియల్, వర్బ్ ఫ్రేజెస్, ఇవన్నీ కూడా గ్రామర్ కిందకు వస్తాయి. అవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6th వన్ ఏంటది, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పటి వరకు చేసిందంతా కూడా, సో ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుతూ అవన్నిటి యొక్క అవేర్నెస్ కలుగజేసుకుంటూ తన చేసినవన్నీ కూడా సొంత మాటల్లో చెప్పగలగాలి, రాయగలగాలి, కొత్త వాటిని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో అదే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది. సో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఉన్నాయి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో మనం ఇదివరకు అనుకున్న డిస్కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ డిస్కోర్సెస్, సో దీస్ ఆర్ ద 6 అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఇవన్నీ ఈ 6 కూడా మనకి అకాడమిక్ స్టాండర్డ్స్, ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్లస్ ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు వీటికి సంబంధించిన సూచికలు కూడా ఉన్నాయి మనకి. సో అవేంటి సూచికలను ఏమంటున్నాం మనము, ఇండికేటర్స్, లెర్నింగ్ ఇండికేటర్స్. సో వీటికి సంబంధించిన లెర్నింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు now the duty of everyone is to achieve these academic standards. So our target is to achieve the academic standards, but not just to complete the contents of the textbook. Hope you have understood this. Okay, then this will be followed by few questions. So try to answer those questions in your notebooks. If you have understood what I have told you till now, you try to answer the following questions. So the first question is, what is the nature of the teaching, learning material at ప్రైమరీ లెవెల్? సో ఈ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రైమరీ లెవెల్కి ఏవైతే ఉన్నాయో దాని యొక్క స్వభావం ఏంటి, దాని నేచర్ ఏంటి అనేది ఇదివరకు చెప్పుకున్నాము. అందులోంచి మళ్ళీ ఒకసారి వినండి, లేదా నోట్స్ చూడండి, చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ బిగ్ బుక్స్? బిగ్ బుక్స్ గుర్తుంది కదా, బిగ్ బుక్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సో బిగ్ బుక్స్ యొక్క రోల్ ఏంటి, అసలు ఇంగ్లీష్ టీచింగ్లో బిగ్ బుక్స్ అనేవి మీకు గుర్తున్నాయి కదా, వెయిటిన్ బిగ్ బుక్స్ అంటారు, అసలు వాటి పాత్ర ఏంటి? సో ఇంగ్లీష్ టీచింగ్లో బిగ్ బుక్స్ యొక్క రోల్ ఏంటి అనేది రాయండి. నెక్స్ట్ బిగ్ బుక్స్తో పాటు నేను ఇంకొకటి కూడా చెప్పాను నేను మీకు. సో వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ థీమ్ పిక్చర్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో థీమ్ పిక్చర్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్.
Okay, then the next question. What is philosophy and guiding principles for the development of English textbooks? సో ఇదేంటి ఫిలాసఫీ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్కి. సో ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటనేది రాయండి. ఒకవేళ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎక్కువగా ఉన్నాయంటే బ్రీఫ్గా షార్ట్గా చేసి కూడా మీరు రాయొచ్చు. అంటే ఎస్సీఎఫ్ వాళ్ళు ఎలాంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు జనరల్గా ఓవరాల్గా అన్నీ తీసుకుని మీరు బ్రీఫ్గా ఇది రాయొచ్చు. గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ తయారు చేయడానికి ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారనేది రాయండి. మీరు ఓవరాల్గా అన్నీ తీసుకుని రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ది principles language teaching in NCF వాళ్ళు ఇచ్చారు కదా. సో NCF NCF 2011 మన స్టేట్ నేషనల్ NCF 2005 కదా. NCF 2005లో వాళ్ళు ప్రపోజ్ చేసిన లాంగ్వేజ్ టీచింగ్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఏంటో అవి రాయండి. NCF 2005 నేషనల్ కరికులం వాళ్ళు ఇచ్చిన ప్రిన్సిపల్స్ రాయండి. దెన్ ఆర్టీఈ వాళ్ళు ప్రతిపాదించిన ఆర్టీఈ వాళ్ళు ఇచ్చారు కదా. సో ఆర్టీఈ 2009లో వాళ్ళు ప్రతిపాదించిన సూచనలు ఏంటో రాయండి. ఆర్టీఈ అడ్వైజెస్ ఏం చేశారు. ఓకే, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ ఫామ్. So what is advocated? In the RTE Act 2009. సో RTE 2009లో అసలు ఏం చెప్పారు, దేని గురించి? అబౌట్ రైట్ అబౌట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏం చెప్పారు అనేది రాయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, పొజిషన్ పేపర్ గురించి చెప్పుకున్నాం కదా. సో పొజిషన్ పేపర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. Points in the position paper. So position paper important points రాయండి. And next one is dealing on teaching English పైన రాయండి. And next question, academic standards. So what are the academic standards? Academic standards and learning
indicators for teaching English at elementary level. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు మీరందరూ కాబోయే టీచర్స్ కాబట్టి యూ ఆల్ షుడ్ నో ది అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ద ఇండికేటర్స్. సో ఇది మనకి మీరు నెక్స్ట్ స్కూల్స్కి టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు కదా, టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్లానింగ్ కూడా చేసుకోవాలి. సో కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కంపల్సరీగా మీరు మీ నోట్స్లో రాసి పెట్టుకోండి.